కొన్ని సందర్భాల్లో, కొన్ని ఒత్తిళ్లలో, కొన్ని టెన్షన్స్లో ఏం చేయాలో అది చేయము. చేయకూడని దాన్ని ఏంటి కరెక్ట్గా ఒప్పుకుంటున్నారంటే మనకు కూడా ఆ అనుభవం తటస్థించినట్టే ఉంటుంది, అందరికీ ఉంటుంది. అందుకే ఇలాంటి చేదైన అనుభవాలు మన బ్రతుకుల్లో పొడచొప్పకుండా, జరిగిపోయిన తర్వాత మనం నాలుగు గొరుక్కోకుండా, జరిగిపోయిన తర్వాత చేతులు కాలి ఆకులు పట్టుకోకుండా, ప్రభు చెప్తున్న వాగ్దానం ఏంటంటే మీరు ఏం చేయాలనో దానిని నేను మీకు ఏం చేస్తాడంట బోధిస్తాడంట. ఆయన మనకు ఏం చేయాలో చెప్పాడనుకో, అప్పుడు మనం ఏది కూడా పోగొట్టుకోవలసిన అవసరం లేదు. ఎందుకు ఇలా చేశాను అని ఆవేదన పడవలసిన అవసరం లేదు. ఎందుకు ఇలా జరిగింది అని ఆవేదన చెందాల్సిన అవసరమే మనకుండదు. ఎందుకంటే ఆయన మన మీద దృష్టి నిలిపి మనకు ఆలోచన చెప్తాడు. Download ShareChat.